learners, welcome back to our channel Chemistry Learners. Today's class is about scientific notation. Why we need scientific notation in chemistry means, as we know, chemistry is the study of atoms and molecules which has extremely low masses and are present in extremely large numbers, which means అంటే ఇప్పుడు మనం కెమిస్ట్రీలో తీసుకుంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ మాసెస్లో ఉంటాయి బట్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ సైజెస్లో ఉంటాయి. సో వాటి కోసం మనకు సైంటిఫిక్ నోటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం అవుతుంది. దాన్ని ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ అంటారు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే n into 10 power n, whereas small n represents the exponent having positive or negative values. ఈ స్మాల్ nకి పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. Whereas the capital N is a number, distal term, varies between 1.00 and 9.99. ఇది ఒక number, distal term, it should be positive and it varies between 1.000 and so on and 9.999. Here we can see the example for scientific notation. 234.509 can be written as 2.34509 into 10 square. Whereas 0.00015 can be written as 15 into 10 power minus 5 or 1.5 into 10 power minus 4. So here simple trick మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ ముందుకి అంటే వెనకలకి వెళ్ళాలి ఆ డెసిమల్ పాయింట్ని అనుకుంటే ఇక్కడ మీకు ఎక్స్పోనెంట్లో పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. అది ఎన్ని నెంబర్స్ వెనకలకి వెళ్తే అది అంత వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 234 పాయింట్ ఉన్నది 2.34 అయింది కాబట్టి ఇక్కడ 2 నంబర్స్ ముందరికి డెసిమల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ 10 స్క్వేర్ అనేది వచ్చింది. సో మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 0.00015 అనేది 15గా రాసేసారు. సో ఇక్కడ మొత్తం ఎన్ని నంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ వచ్చింది 1 2 3 4 5. సో హియర్ రైట్ సైడ్ పాయింట్ అనేది షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ -5 అనేది వచ్చింది. సో ఇదే దాన్ని మీరు ఇక్కడ పాయింట్ పెట్టాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ 1.5 రాసుకున్నప్పుడు ఇక్కడ ఒక నంబర్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్ విల్ బి -4. ఇది చాలా సింపుల్. సో హియర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్. రైట్ సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ ABCD. ఇవన్నీ సాల్వ్ చేసి పెట్టండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ద డెసిమల్ పాయింట్ ఈజ్ మూవ్ టు లెఫ్ట్ అంటే అక్కడ పాజిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. వెరాజ్ ద డెసిమల్ పాయింట్ ఈజ్ మూవ్ టు రైట్ అయితే నెగిటివ్ డెసిమల్ పాయింట్ వస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈ క్వశ్చన్స్ని ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్స్ సెక్షన్లో పెట్టండి. దెన్ సో ఈ సైంటిఫిక్ నోటేషన్ రాసినప్పుడు వాటిని మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఎలా చేయాలంటే, దీస్ టూ ఆపరేషన్స్ ఫాలో ద సేమ్ రూల్స్ విచ్ ఆర్ దోస్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ నంబర్స్. ఎక్స్పోనెన్షియల్ నంబర్స్కి ఏవైతే రూల్స్ ఉంటాయో ఈ 2 ఆపరేషన్స్ అంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేవి కూడా సేమ్ రూల్స్ వస్తాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 5.6 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 6.9 ఇంటూ 10 పవర్ 8 అన్నారు. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు చూసుకోవాల్సింది ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, అవి 2 అడిషన్ చేయాలి. సో అవి 2 మాత్రమే యాడ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ 5.6 6.9 అన్నవి మల్టిప్లికేషనే చేయాలి. సో మల్టిప్లికేషన్ చేసి ఈ ఎక్స్పోనెంట్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు, సో ఇక్కడ 5 ఉంది 10 పవర్ 5 ఇక్కడ 10 పవర్ 8. సో యాడ్ చేసినప్పుడు 10 పవర్ 5 + 8 అనేది వస్తుంది. సో ఈ 2 మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది. యాజ్ యూజువల్ మీరు ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ చేస్తే అది పాజిటివ్ అవుతుంది, వేర్ దాన్ రైట్కి మూవ్ చేస్తే ఒకటి లెస్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్న అంతే వస్తుంది. 9.8 ఇంటూ 10 పవర్ -2 ఉంది ఇంటూ 2.5 ఇంటూ 10 పవర్ -6. సో అక్కడ మీరు ఇవి 10 పవర్స్లో ఏముందని వదిలేస్తే ఇక్కడ ఉన్నవి 2 మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కదా అంటే వాటి రెండింటిని, సో -2 ప్లస్ ఇక్కడ -6 ఉంది కాబట్టి -6. సో హియర్ -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -2 -6 అవుతుంది. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అవి 2 యాడ్ చేసి అవి 2 మైనస్ ఉంది కాబట్టి దాని సింబల్ -8గా పెట్టారు. సో ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు డెసిమల్ పాయింట్ అనేది ముందరికి తీసుకున్నారు కాబట్టి ఒకటి లెస్ చేయాల్సి ఉంటుంది -7. అదే ఇన్ కేస్ అది రైట్కి మూవ్ అయి ఉంటే అలా కాకుండా ఎలా అంటే 245.0 అంటే అది 10 పవర్ -9 అని వచ్చిండేది. సో సింపుల్, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే అక్కడ పాజిటివ్ పాయింట్ అనేది పెరుగుతుంది, వేరాజ్ అది రైట్ సైడ్కి మూవ్ అయితే ఇక్కడ నెగిటివ్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ డివిజన్ ఎలా చేయాలి.
2.7 ఇంటూ 10⁻³ బై 5.5 ఇంటూ 10⁻+4. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లో ఏం చేసాము, వీటికి ఉన్న పవర్స్ని యాడ్ చేసాము. బట్ డివిజన్కి వచ్చేసరికి పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న పవర్ని మైనస్ డినామినేటర్లో ఉన్న పవర్తో మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇవి రెండు యాస్టీస్ 2.7 బై 5.5 వస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇవి ఎక్స్పోనెంట్స్ ఫామ్కి వచ్చేసరికి 10⁻³ సో ఇది డినామినేటర్లో పైకి వచ్చేసరికి మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -4, అదే +4 ఇంటూ -4 అవుతుంది. సో -3 -4 అది రెండు యాడ్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -7 అవుతుంది. సో వచ్చిన ఆన్సర్ని ఇఫ్ వీ వాంట్ టు మూవ్ ఆన్ రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు -8 వస్తుంది. అదే మీరు ఇంకా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవాలి అనుకుంటే అది మైనస్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ పెరుగుతుంది, రాజా మనం రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది పెరుగుతుంది. మీరు ఇంతే గుర్తుపెట్టుకోవాలి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇందాక మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేయాలో చూసాం, ఇప్పుడు అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో చూసాం. సో వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఎలాంటి మార్పులు చేయలేదు. మల్టిప్లికేషన్ వచ్చేసరికి పవర్స్ యాడ్ చేసాం, డివిజన్కి వచ్చేసి పవర్ న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ని సబ్స్ట్రాక్ట్ చేసాం. కానీ ఇక్కడ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి వచ్చేసరికి వీటికి ఏమవుతుందంటే ఏది ఎక్స్పోనెంట్స్ అన్నవి సేమ్గా ఉండాల్సి వస్తుంది. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ a⁻m తీసుకుంటే a అనేది కోఎఫిషియంట్ అవుతుంది, m అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది. హియర్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 6.65 ఇంటూ 10⁻4 ప్లస్ 8.95 ఇంటూ 10⁻3. సో వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్ ఇక్కడ a⁻m. ఫర్ ఎగ్జాంపుల్ ఏని 10 అనుకుంటే ఆ పవర్ m వచ్చేసి ఇక్కడ 4, వెరాజ్ ఇక్కడ a వచ్చేసి కోఎఫిషియంట్ 10 అనుకుంటే వెరాజ్ ద ఎక్స్పోనెంట్ వచ్చేసి 3 అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, దే హ్యావ్ ద సేమ్ ఎక్స్పోనెంట్ అనేది సేమ్ కావాలి. మనకేముంది, సింపులే కదా. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసామనుకో ఇక్కడ ఏమవుతుంది 10⁻5 వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 10⁻5 అంటే ఒక డిజిట్ ఇంకొక డిజిట్ అంటే 0.0895 అయితే అది 10⁻5 అవుతుంది. సో మనం ఇంత సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 6.65 ఇంటూ ఏదో ఒకదాన్ని కాన్స్టెంట్గా ఉంచుకోండి, ఎయిదర్ దిస్ ఆర్ దిస్. సో ఇది 6.65 ఇంటూ 10⁻4 కాన్స్టెంట్గా ఉంచుకుంటే మన ప్రకారం ఏంటి, పాజిటివ్ రావాలంటే అది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఒక డిజిట్ మూవ్ అవుతే ఇక్కడ ఏముంటుంది, పాయింట్ ఉంటుంది. సో పాయింట్ ముందర ఏమి లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 0.895 ఇంటూ 10⁻4. సో ఇక్కడ మనం అనుకున్నట్టు మన రూల్ ప్రకారం ఎక్స్పోనెంట్ అనేది ఈక్వల్ అయిపోయింది. సో ఇవి రెండు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే వచ్చిన నంబర్ ఇంటూ 10⁻4. ఇలా కాకుండా మనం ఇలానే ఎందుకు చేయాలి, వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. యాజ్ వీ నో డెసిమల్ పాయింట్ మూవ్స్ టు రైట్. సో రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు మైనస్ అనేది పెరుగుతుంది రైట్ సైడ్ యాజ్ పర్ అవర్ రూల్. సో 66.5 అన్నప్పుడు ఇక్కడ ఒక 0 తగ్గిపోతుంది కాబట్టి 4 - 1 3 వస్తుంది. ఇది ఒకటే మార్చుకోవాలి, ఏదన్నా ఒకదాన్ని మారిస్తే ఇంకొకటి కాన్స్టాంట్గా ఉంచుకుంటే అప్పుడు రెండు ఎక్స్పోనెంట్స్ అనేవి సేమ్ అవుతాయి. అలా కాకుండా రెండు మార్చొచ్చు అంటే మార్చొచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ అయిపోతుంది మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి. సో ఇలా చేసినప్పుడు యాజ్ యూజువల్ రెండు యాడ్ చేస్తే మనకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ దెన్ సబ్స్ట్రాక్షన్ బోత్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి సేమ్ ఎక్స్పోనెంట్ ఉండాలి. సో హియర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 2.5 ఇంటూ 10⁻2 మైనస్ 4.8 ఇంటూ 10⁻3. యాజ్ యూజువల్ మైనస్ చేయాలనుకుని మనం 2.5 మైనస్ 4.8 చేయాలంటే సో ఇక్కడ మనం ఈ ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. సో హియర్ ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదన్నా ఒకటి కాన్స్టాంట్గా ఉంచుకోవాలి. ఇక్కడ మనం 2.5ని కాన్స్టాంట్గా ఉంచుకుంటే 2.5 ఇంటూ 10⁻2 అయితే సో ఇక్కడ మనం ఒకటి తగ్గించాలి అంటే ఒక పాజిటివ్ రావాలి. పాజిటివ్ అంటే లెఫ్ట్ సైడ్. సో 0.48 ఇంటూ 10⁻2 అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ అయింది కాబట్టి -3 + 1 వచ్చేసరికి -2 అవుతుంది. సో ఇక్కడ 2.5 మైనస్ 0.48 అన్నప్పుడు మనం ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి సో -2 వచ్చింది కాబట్టి మనం దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని రాయొచ్చు. సో యాజ్ వెల్ ఇక్కడ మీరు -2నే ఎందుకు దీన్నే కాన్స్టాంట్గా ఎందుకు ఉంచుకోవాలి, దీన్ని కూడా ఉంచుకోవచ్చు, దీన్ని కూడా ఉంచుకొని సో అప్పుడు మీరు ఇంకొకటి పెంచుకోవాలి కాబట్టి 25.0
అయితే ఇది రైట్ సైడ్కి అయితే 25.0 ఇంటూ 10⁻³ అవుతుంది. 4.8 ఇంటూ 10⁻³ మీకు ఏది తీసుకున్నా ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో లెట్స్ ట్రై ఇట్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటి ఆన్సర్స్ అన్నీ మీరు కామెంట్లో పెడతారని అనుకుంటున్నాను. సో యూ అండర్స్టాండ్ ద క్లాస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పుకున్నాం. ఓకే, టాటా, బాయ్ బాయ్.